హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లల్ని నువ్వేం చేస్తావు నెక్స్ట్ అని అడగగానే వచ్చే ఆన్సర్ ఏంటి? ఏపీ సెట్. సో ఏపీ సెట్ రావాలి అంటే మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తే బీటెక్లో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. బడ్జెట్ పెట్టుకొని కూడా చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేస్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఈఏపీ సెట్ కోచింగ్ అంటే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ కోచింగ్ అనేది కూడా లాంచ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడి నుంచి దీంతో రన్నింగ్ చేసుకుంటూ దీనికి ఎందుకు టర్న్ అవుతున్నారు అనే దానిపైన మాట్లాడడానికి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వివేక్ నర్సంపల్లి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. సార్, గత 10-15 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోయింది. ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేస్తావరా అంటే టక్మని చెప్పేది బీటెక్ అంటారు. అంటే ఇటు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మైండ్ సెట్ అంతా అలానే ఉంది. సో యాజ్ ఏ మీరు ఏస్ అకాడమీ ఇంజనీరింగ్ అకాడమీ ఫ్యాకల్టీగా ఫిజికల్ ఫ్యాకల్టీగా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? అసలు కాదు మేడం, నేను ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. పిల్లోడి అభిరుచిని బట్టి వెళ్ళాలి. మన హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే లెదర్ టెక్నాలజీ ఉంది, లైబ్రరీ సైన్స్ ఉంది. అంతేకాక లా సైడ్ వెళ్ళినా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఒక అన్నయ్య కూతురు తను ఒక 28 సంవత్సరాల్లో జడ్జ్ అయింది. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంజనీరింగ్కి వచ్చే వరకు ఏంటంటే దాంట్లో ఒక ఇంజనీరింగ్ చేస్తేనే చాలా ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్బీఐ గవర్నర్ తీసుకుంటే ఆయన ఇంజనీరే. సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ ఉన్నారు. సో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదవడం వల్ల ఒకటి ఇండస్ట్రీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో దాంట్లో ఉన్న టెక్నికల్ కంటెంట్ మనం చదవడం వల్ల మన ఒక మైండ్లో ఒక టెక్నికల్ అప్రోచ్ అనేది డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయిన తర్వాత మన మైండ్ అనేది ఒక సైంటిఫిక్ అప్రోచ్ డెవలప్ అయ్యి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని మనం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇంజనీర్స్లు దాదాపుగా ప్రతి ఫీల్డ్లో కనిపిస్తారు. ఈవెన్ ఆర్ట్లో కూడా కనిపిస్తారు. డైరెక్టర్స్ కూడా కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు. సో అందుకని ఇంజనీరింగ్ ప్రిఫర్. అండ్ మా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కాబట్టి మా సంస్థ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి మేము అలా ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. సార్, కమింగ్ టు ఈఏపీ సెట్ ఆన్లైన్ కోర్స్ ఏదైతే మీరు ఇస్తున్నారో అఫోర్డబుల్ ప్రైస్లో 499 చూసుకుంటే మరి బయట ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఇస్తున్నారో కోచింగ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా. మరి అక్కడ చెప్పేటటువంటి ఫిజిక్స్కి మీరు చెప్పేటటువంటి ఫిజిక్స్కి అంటే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీలో ఉన్నటువంటి మీరు ఫిజిక్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఫిజిక్స్ అనేది మన తెలుగులో కరెక్ట్ వర్డ్ ఉంది, భౌతిక శాస్త్రం అంటారు. అంటే మన భౌతిక విషయాల్లో కనిపించేది, భౌతిక ప్రపంచంలో కనిపించేది ఫిజిక్స్. భౌతిక ప్రపంచం అనేది భౌతిక సూత్రాలకు అనుసారంగా నడుస్తుంది. అంటే మన చుట్టూ ఉన్నది ఫిజికల్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోఫోన్ ఉంది, దీని వెనకాల ఉన్న ప్రిన్సిపల్స్ ఫిజిక్స్. నా చేతికి వాచ్ ఉంది, దీని వెనకాల ఉన్న ప్రిన్సిపల్స్ ఫిజిక్స్. మీ జ్యువెలరీ ఇలా సింపుల్ పెండ్యులంలో మూవ్ అవుతుంది, అది ఫిజిక్స్. సో ఇలా మన చుట్టూ ఉన్న విషయాన్ని బుక్కి వచ్చే వరకు సబ్జెక్ట్కి వచ్చే వరకు వామ్మో ఫిజిక్సా అని పిల్లలు భయపడతారు. మ్యాథ్స్ అంటే టక్కున ఏదో మ్యూజిక్ పెట్టుకుంటూ సైడ్కు ఫన్గా చేస్తూ ఉంటారు. ఫిజిక్స్ వచ్చే వరకు అమ్మో ఫిజిక్స్ అంటారు, ఎంత చేసినా ఆన్సర్ రాదంటారు. సో ఇలా మూస దూరంలో కాకుండా మనం కొత్తగా ఫిజిక్స్ చుట్టూ ఉన్న ఫిజిక్స్ని సబ్జెక్ట్లో ఎలా చూపించాలి అనే ఆలోచనతో వచ్చిందే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. మా కోర్సుకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు మీకు ఈ టర్మినాలజీ తెలిసి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే క్రాలింగ్ చేసే క్రిటికల్ యాంగిల్ మేము తయారు చేసిన కంటెంట్ చూడండి. లాలిపాటల లామినార్ ఫ్లో. బీకామ్లో ఫిజిక్స్ కాదు కానీ తెలుగు పద్యంతో ఫిజిక్స్ అంట. ఎగిరింది గాలిపటం, తెలిసింది ఫిజిక్స్ పాఠం. ఇది మేము సంక్రాంతి రోజు మనం ఎగరేసే కైట్లో ఉన్న ఫిజిక్స్ గురించి. హెలికాప్టర్ని టికిల్ చేసే టార్క్. గోల్కొండ కోట ఫిజిక్స్ రహస్యం. మనం గోల్కొండ కోటకి వెళ్ళామనుకోండి, మనం అక్కడ విస్పరింగ్ గ్యాలరీస్ అంటారు. మనం ఒక చివరిలో నిలబడితే ఇంకో చివరిలో మన ఫ్రెండ్స్ ఉంటే వినబడుతుంది వాయిస్. దాని వెనకాల ఫిజిక్స్ ఉంది. ఇంత ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ని బోరింగ్ సబ్జెక్ట్గా ఒక ప్రొఫెసర్ అంటాడు, ఇఫ్ యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఈజ్ మేకింగ్ ఫిజిక్స్ యాజ్ ఎ బోర్ సబ్జెక్ట్ దెన్ హీఈస్ ఎ క్రిమినల్ అంటాడు. మీకు ఫిజిక్స్ అనేది బోరింగ్గా అనిపిస్తుందంటే మీకు పాఠం చెప్పేవాడు క్రిమినల్ అంటాడు. లెవిన్ వాల్టర్ అని ఒక అతను ఉన్నాడు, ఎంఐటీలో ప్రొఫెసర్. ఆయన ఆ మాట అంటాడు. అంటే ఫిజిక్స్ అనేది ఒక ఫన్నులా, ఒక కామన్ సెన్స్లా దాన్ని ఎంజాయ్ చేసేలా చెప్పాలి. ఇంకో కంటెంట్ నీలి ఆకాశం. అసలు ఆకాశం బ్లూగా ఉండడానికి కారణం ఏంటి? దాంట్లో ఉన్న కాన్సెప్ట్ మన ఎంసెట్కి ఎలా, మన ఈఏపీ సెట్కి ఎలా అవసరం పడుతుంది? డైలమాలో పడేసే టైం డైలేషన్, టైం ట్రావెల్ గురించి. సో చూడండి, ఇంకా ఉయ్యాల జంపాలో మూమెంటంతో ఊగాల.
ఇంత క్రియేటివ్ కంటెంట్, సర్ప్రైజ్ చేసే సర్ఫేస్ టెన్షన్, దిమ్మ తిరిగిపోయే డిమార్గన్ లాస్, ధూమ్ ధామ్ డాప్లర్ ఎఫెక్ట్, యాంగులర్ మూమెంట్, గదా యుద్ధంలో యాంగులర్ మూమెంట్, ఇది ఫిజిక్స్ బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో యాంగులర్ మూమెంట్ అని తీసుకొచ్చి ఇప్పుడు మన బాహుబలి సినిమాలో బల్లాల దేవ గద్ద తీసుకొని ఎలా చెప్తాడు, దాంట్లో ఉన్న యాంగులర్ మూమెంట్ అంతా. సో ఇలా మన చుట్టూ ఉన్న విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఫిజిక్స్ చదివితే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. పిల్లోడు ఎంజాయ్ చేస్తాడు, వాడు ప్రెషర్ లేకుండా సాదా సీదాగా హాయిగా చదువుతాడు, వాడికి డైజెస్ట్ అవుతుంది కదా, వాడు నిజ జీవితంలో వాళ్ళు అబ్జర్వ్ చేస్తాడు, దాన్ని అప్లై చేసే స్కిల్ కూడా పెరుగుతుంది. సో ఈ ఉద్దేశంతో ఈ స్పెషాలిటీ మనం క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో క్యూరియాసిటీ, పిల్లల్లో క్యూరియాసిటీ పెంచాలనే ఉద్దేశంతో ఇది తయారు చేస్తాం. ఇది ఒక మా కోర్స్కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా మేము ఫీల్ అవుతాం. అంటే మీరు ప్రాక్టికల్గా చెప్తామంటున్నారు. అవును, ఫిజిక్స్ అనేది ఓన్లీ థియరిటికల్గా వెళ్ళిపోకుండా చదవడమే కాకుండా లైన్స్గా చదవడం, ఆన్సర్స్ బట్టి పడడం కాకుండా ప్రాక్టికల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మా దగ్గర అది స్పెషాలిటీ అని అంటున్నారా? అంతేకాకుండా మళ్ళీ దాని నుంచి డీవియేట్ అవ్వం మేడం. మేము ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మన చుట్టూ ఉన్న విషయాలు తీసుకున్నా కూడా విల్ మేక్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద బౌండ్ ఆఫ్ ద కోర్స్. అది మా కోర్స్కి ఎలా అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీలి ఆకాశం అన్నాను, ఆకాశం ఎందుకు నీలంగా ఉంది, అది స్కాటరింగ్ లా. ఆ లా అనేది మన ఎగ్జామ్కి అవసరం పడుతుంది. టైం డైలేషన్ అని తీసుకున్నాం, టైం ట్రావెల్ గురించి. సో దాన్ని తీసుకుంటే దాని ఫార్ములా మీద ఈఏపీ సెట్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. అప్లికేషన్స్ అంటే అన్ని అప్లికేషన్స్ కాదు, మళ్ళీ మనం ట్రాక్ తప్పేది ఉండదు. విత్ ఇన్ ద ట్రాక్ మనకి ఎగ్జామ్కి స్ట్రిక్ట్గా మనకి ఎగ్జామ్కి ఏది అవసరమో దానికి సంబంధించిన విషయాలే మేము డిస్కస్ చేసాం. మరి చూసుకుంటే సార్, ఇంటర్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇంటర్లో ఈ సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతున్నాయి కదా. కమింగ్ టు ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఫిజిక్స్ ఫ్యాకల్టీ కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఆన్లైన్ కోర్సులో ఫిజిక్స్ సంబంధించి ఎలాంటి టాపిక్స్ ఇస్తారు మీరు? అప్లికేషన్ దాదాపుగా అన్ని టాపిక్స్ కవర్ చేసాం. జనరల్గా మామూలుగా మనం ఫిజిక్స్లో తీసుకుంటే మేజర్గా 3 పార్ట్ల కింద డివైడ్ చేయొచ్చు. థర్మల్ పార్ట్ ఒకటి, మెకానిక్స్ పార్ట్ ఒకటి, తర్వాత ఎలక్ట్రికల్ పార్ట్. మళ్ళీ థర్మల్ పార్ట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. నేను మేజర్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కలిపి మాట్లాడుతున్నాను. సో ఇలా మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి, తర్వాత వచ్చేసి కెపాసిటర్ గురించి, ఇండక్టర్ గురించి, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాటర్ ఉంటుంది, కైనమెటిక్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది, సో మోషన్ ఇన్ ద ప్లేన్ వేవ్ ఉంటుంది, ప్లేన్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి మేడం. సో వీటన్నిటికి సంబంధించిన విషయాన్ని మేము దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. సో ఫైనల్లీ సార్, మా వ్యూవర్స్కి, సుమన్ టీవీ వ్యూవర్స్కి, ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో ఈ వీడియోని, మాకు ఇచ్చేటువంటి స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ నుంచి? ఖచ్చితంగా మేడం. మేము ఇక్కడ మన ఈ సుమన్ టీవీ వ్యూవర్స్కి అంటున్నారు కాబట్టి, సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు వ్యూ చేస్తున్న వాళ్ళకి 20 to 40% ఇక్కడ మీరు డిస్ప్లే చేసిన కూపన్ వాడితే మీకు 20 to 40% ఆఫ్ ద డిస్కౌంట్ వస్తుందండి. అంతేకాకుండా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రోలింగ్ చేసిన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం.